నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సౌత్ కొరియా వాళ్ళు వాళ్ళ దేశానికంటూ ఒక నేషనల్ స్పేస్ ఏజెన్సీ అనేది ఏర్పాటు చేసుకోబోతున్నట్లుగా తెలియజేశారు. దానికి వాళ్ళు ఇచ్చుకున్నటువంటి పేరు ఏంటంటే కాసా అనమాట. సో కొరియా వాళ్ళు ఆల్రెడీ మిసైల్స్ పరంగా, టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. వాళ్ళు అన్ని దేశాల కన్నా కూడా చాలా ముఖ్యంగా 6G టెక్నాలజీ, 5G టెక్నాలజీ, అంత ఇంప్రూవ్డ్ టెక్నాలజీ అనేది ఆల్రెడీ వాడుతున్నారు. వాళ్ళకంటూ ఒక నేషనల్ స్పేస్ ఏజెన్సీ అనేది ఏర్పాటు చేసుకోబోతున్నట్లుగా తెలియజేశారనమాట. సౌత్ కొరియా వాళ్ళు వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఏరోస్పేస్ సెక్టార్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, మరింతగా స్పేస్ టెక్నాలజీలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసం వాళ్ళకంటూ ఒక స్పేస్ ఏజెన్సీ అనేది ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు అనమాట. అందుకోసమే వాళ్ళు కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో దాన్ని కాసా అని షార్ట్ ఫామ్ తీసుకున్నారు. కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో వాళ్ళకంటూ ఒక స్పేస్ ఏజెన్సీ అనేది ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈ యొక్క స్పేస్ ఏజెన్సీ కొత్తది ఎక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారంటే సెచియాన్ ప్రాంతంలో. సో సెచియాన్ ప్రాంతం వచ్చేసి సౌత్ గ్యాంగియాన్సాంగ్ ప్రావిన్స్ అనమాట. అంటే ఆ యొక్క ప్లేస్ అనమాట. దక్షిణంలో ఉన్నటువంటి సౌత్ గాంగ్యాన్ ప్రోవిన్స్ అంటే ఆ ప్రదేశాలకి విభాగాలు అనమాట. అంటే మన రాష్ట్రాలు ఎలా చెప్తూ ఉంటామో అలాగే ప్రోవిన్స్ అని చెప్తూ ఉంటారు. సౌత్ గాంగ్సియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేసే శాన్షియాన్ అనమాట. ఆ ప్లేస్లో ఈ కొత్తగా కొరియా వాళ్ళు వాళ్ళ దేశానికంటూ కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత బడ్జెట్ వాళ్ళు కేటాయించడం జరిగిందంటే నియర్లీ $556 మిలియన్ డబ్బు అనేది కేటాయించారు. వాళ్ళ యొక్క కరెన్సీ పరంగా అయితే ఓన్స్ అంటాం వాళ్ళ కరెన్సీని. సౌత్ కొరియాలో ఉన్నటువంటి డబ్బుల్ని మన రూపాయలు ఎలా అంటామో వాళ్ళు ఓన్ అంటారు. ఎంత అమౌంట్ అంటే వాళ్ళ డబ్బులో 758.9 బిలియన్ ఓన్ల రూపాయలు అనేవి వాళ్ళు తీసుకొని వస్తున్నారనమాట వాళ్ళ కరెన్సీ పరంగా. దీనికోసం కేటాయించారు వాళ్ళ యొక్క బడ్జెట్లో. అండ్ ఈ యొక్క ఏజెన్సీ ద్వారా వాళ్ళు చంద్రుని మీద వాళ్ళ యొక్క పరిశోధనలు అండ్ వాళ్ళ యొక్క లూనార్ ల్యాండర్ అనేది 2032 కల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సో కొరియా వాళ్ళ యొక్క కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకోసం అంటే వాళ్ళకంటూ వాళ్ళ దేశానికి ఒక స్పేస్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకోబోతున్నారు. దాని పేరే కాసా. సో నరేంద్ర మోడీ గారి ద్వారా వచ్చినటువంటి ఒక క్యాంపెయిన్ అనమాట. ఇది ఆల్రెడీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ ఆ క్యాంపెయిన్కి ఒక పేరుతోటి మొక్కలని నాటండి అని చెప్పడమే ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఏక్ పద్ మాకే నామ్ అంటే ఒక్కొక్క అడుగు మొక్కల పేరు మీదుగా ఉంటుంది అన్నట్లుగా అనమాట. ఏక్ పద్ మాకే నామ్ అనమాట. మొక్కల్ని పెంచాలి అని అవగాహన కల్పించడానికి ఈ క్యాంపెయిన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బుద్ధ జయంతి పార్క్లో న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఈ బుద్ధ జయంతి పార్క్ అనేది అక్కడ మొక్కల్ని నాటడం ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే పరంగా మొక్కల్ని నాటండి అని పిలుపునిచ్చారనమాట. అండ్ ఈ క్యాంపెయినింగ్కి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే ఏక్ పద్ మాకే నామ్. అండ్ దీని ద్వారా ఏంటంటే చాలా మొక్కలు నాటాలి, మన దేశం మొత్తం కూడా మొక్కల పెంపకం అనేది ఎక్కువగా చేయాలి అని ఆయన యొక్క సంకల్పం అనమాట. అండ్ ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2024కి ఇచ్చినటువంటి థీమ్ ఏంటి? మనకి ఎన్విరాన్మెంట్ డే అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ డే పరంగా వచ్చినటువంటి థీమ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇయర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే ల్యాండ్ రిస్టోరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డాట్ రెసిలియన్స్. సో ల్యాండ్ రిస్టోరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డాట్ రెసిలియన్స్ అనేది ఈ సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2024కి థీమ్గా ఉంది. అండ్ ఈ సంవత్సరం హోస్ట్ కంట్రీ అంటే ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి ఒక హోస్ట్ కంట్రీ తోటి మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏది ఈ సంవత్సరం హోస్ట్ కంట్రీగా ఉందంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అనేది ఈ సంవత్సరం హోస్ట్గా వర్క్ చేస్తుంది. నాసా అండ్ ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటాం. ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా వచ్చేసి అమెరికాకి సంబంధించినటువంటి ఏరోస్పేస్ ఏజెన్సీ. ఇవి రెండూ కలిసి యూనిఫైడ్ లూనార్ టైమ్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నట్లుగా తెలియజేశారు. మనకి లూనార్ టైమ్ సిస్టమ్ అన్నట్టు తెలుసు. మన ఛానల్లో మీకు కావాలంటే వీడియో చూడండి. కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ అనేది ఉంటుంది.
సో ఎందుకు చంద్రుని మీద టైం అనేది లెక్క పెట్టాలి, అది మన భూమి మీద ఉన్నటువంటి టైం తోటి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా కంపేర్ చేయాలి అనేటువంటి విషయాల్లో ఉన్నటువంటి అవగాహన కోసం కోఆర్డినేటెడ్ లూనార్ టైం మీద ఒక వీడియో ఉంది. అవగాహన కోసం ఒకసారి అది చూడండి. సో ఇప్పుడైతే నాసా వాళ్ళు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కలిసి, ఈఎస్సి అంటాం, రెండు కలిసి చంద్రుని మీద ఒక స్టాండర్డ్ టైం అనేది తీసుకొని రావాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఇది ఎందులో భాగంగా చేస్తున్నారంటే ఆర్టెమిస్ ప్రోగ్రాంలో భాగంగా ఇలా టైం జోన్ అనేది ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అండ్ ఇక్కడ చంద్రుని మీదకి మనం ఏవైతే ఉపగ్రహాలని పంపిస్తున్నామో శాటిలైట్స్ని, వాటన్నిటిని ఏ టైం జోన్ తోటి క్యాలిక్యులేట్ చేయాలో తెలియడం లేదు. అందుకోసమే స్పెసిఫిక్గా ఒక టైం జోన్ అనేది చంద్రునికి కేటాయించాలి అని భావిస్తున్నారు అనమాట. జనరల్గా అయితే మూన్ యొక్క స్పెసిఫిక్ టైం సైకిల్ ఎంత ఉంటుంది, 29.5 days సైకిల్ ఉంటుంది. అంటే దాని భ్రమణంని చూసుకొని అది ఒకసారి మన భూమి చుట్టూ తిరిగి రావడానికి 29.5 రోజులు, అంటే నెల రోజుల పాటు మనకు పడుతుంది. సో అలా చేయడం వల్ల ఏంటి, మన టైం జోన్ తీసుకెళ్ళి దానికి అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదనమాట, కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. అందువల్లే చంద్రునికి కూడా ఒక టైం స్కేల్ అనేది తీసుకొని రావాలని భావిస్తున్నారు. అండ్ దీనికోసం ఏంటంటే కోఆర్డినేటెడ్ లూనార్ యూనివర్సల్ టైం అనేది తీసుకొని రాబోతున్నారు. అంటే ఎక్కడైనా సరే ఒకే విధంగా టైం జోన్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ ఈ యొక్క చంద్రుని మీద ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా అక్కడ టైం జోన్ ఎలా ఉండాలి, టైం స్కేలింగ్ ఎలా ఉండాలి, అంటే మన భూమి మీద అక్షాంశ రేఖాంశాలను బట్టి మనం టైం జోన్స్ అనేవి తీసుకొని వచ్చాం. సో అలాగే మనకి ఉన్నట్టుగానే చంద్రుని మీద కూడా టైం జోన్స్ ఎలా ఇస్తే అవి మన భూమితోటి కంపేర్ చేసుకుంటే ఎలా ఏ డేట్ అండ్ టైం ఎలా ఇచ్చుకోవాలో మనకు తెలుస్తుంది అనమాట. అందుకనే కోఆర్డినేటెడ్ లూనార్ టైంని ఏర్పాటు చేసుకోవాలని నాసా వాళ్ళు, ఈఎస్ఏ వాళ్ళు కలిసి వర్క్ చేస్తున్నారు. పివి సింధు మనకు తెలుసు, ఆమె బ్యాడ్మింటన్ స్టార్ అనమాట, మన దేశానికి గర్వకారణమైనటువంటి మహిళ. ఆమెని మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టొబాకో కంట్రోల్ చేయడానికి అంబాసిడర్గా నియమించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయబోతున్నారు. అది ఎందుకోసం అంటే వరల్డ్ నో టొబాకో డే, అంటే ఈ మధ్య మే 31st కూడా నో టొబాకో డే అనేది నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే మన దేశం మొత్తం మీద కూడా ఇక మీదట పొగాకుని తగ్గించాలి, నిషేధించాలి అని భావిస్తున్నారు అనమాట. అందుకోసమే పివి సింధు గారిని టొబాకో కంట్రోలింగ్ కోసం అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఇయర్ యొక్క థీమ్ ఏంటి? సో ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫీరెన్స్ అనమాట. ఇది ఏ విధంగా అంటే మనకి చాలా చోట్ల బీడీలు కట్టడం, అంటే ఈ యొక్క పొగాకు ఏదైతే ఉందో వాటితోటి బీడీలు కట్టడం, లేదా ఆ యొక్క కొన్ని చోట్ల ఏంటంటే హ్యాండ్స్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. సిగరెట్లు అనేవి ఇండస్ట్రీస్ పరంగా కాకుండా చిన్న పిల్లలతోటి వాళ్ళు తయారు చేస్తుంటారు అనమాట. పొగాకు కట్టలు, బీడీ కట్టలు, అండ్ ఏవైతే చిన్న చిన్న సిగరెట్స్ తయారు చేస్తుంటారో హ్యాండ్మేడ్ అని చెప్పి తయారు చేస్తుంటారు. వాటన్నిటిలో చిన్న పిల్లల్ని వాడుతూ ఉంటారు అనమాట బాల కార్మికులుగా. అలా చిల్డ్రన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టొబాకో ఇండస్ట్రీస్లో వర్క్ చేయకూడదు, లేదా వాళ్ళ కన్జంప్షన్లో కూడా ఉండకూడదు. వాళ్ళు టొబాకోకి అలవాటు పడకుండా చిన్న వయసు నుంచి వాళ్ళకి అవగాహన అనేది తీసుకొని రావాలి. ఇటువంటి అన్ని అంశాలను కూడా ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా టొబాకో కంట్రోలింగ్ కోసం చేస్తూనే ఉంటారు. బట్ ఎస్పెషల్ ఈ సంవత్సరం తీసుకున్నటువంటి థీమ్ ఏంటి అంటే ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫీరెన్స్ అనమాట. ఇది ఈ సంవత్సరం థీమ్గా తీసుకొని వచ్చారు. అండ్ ఇందుకోసం మన బ్యాడ్మింటన్ స్టార్ అయినటువంటి పివి సింధు గారిని బ్రాండ్ అంబాసిడర్గా టొబాకో కంట్రోల్ కోసం నియమించడం జరిగింది. ఎవరు నియమించారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు నియమించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.